నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. కేసినేని చిన్ని, కొలికిపూడి, అలానే కావ్య, వీళ్ళు ముగ్గురు వ్యవహార శైలి మీద అధిష్టానం నుండి అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సీరియస్ అవ్వడం, వాళ్ళకి నోటీసులు పంపించడం, ఆ తర్వాత నిన్న క్రమశిక్షణ కమిటీ ముందు వీరు ముగ్గురు కూడా హాజరవ్వడం మనందరికీ తెలిసిందే. అయితే ప్రజల నుండి ఒక ప్రశ్న వస్తుంది, ఏంటి అంటే కేవలం ఇవి మాటల వరకే పరిమితం అవుతాయా, చేష్టల్లో చూపించేది లేదా, ఇలా వీళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే ఇంకా ఇంకా ఇలాంటి సమస్యలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రజలు అలానే కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి, ఇప్పటికైనా వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారా అనేది డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అసలు టీడీపీ పార్టీలో ఏం జరుగుతుంది? కేవలం హెచ్చరికలు వీటికి మాత్రమే పరిమితం అవుతారా, లేదంటే యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు హెచ్చరించారు శాసనసభ్యుల పనితీరు మీద. అవును, ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదు, ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన వాళ్ళు కావచ్చు, అలాగే కొంతమంది గతంలో పలుమార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వాళ్ళు కావచ్చు. ఎందుకు ఇంత అలసత్వం వహిస్తున్నారు, ఎందుకు మీరు చురుగ్గా పనిచేయట్లేదు, ప్రజల్లో మన విశ్వాసం కోల్పోతున్నాం మీ వ్యవహార శైలి వల్ల, నేనే అన్నిటికీ ఎక్కడ సమాధానం చెప్పాలి, మీ వంతు పాత్ర మీరు ఎందుకు నిర్వహించలేకపోతున్నారని చెప్పని పలుమార్లు చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు జారీ చేశాడు. నిన్న లోకేష్ బాబు గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే నాన్నా పులి సామెతలాగా ఉంటుంది. మొట్టమొదటే పులి వచ్చింది అన్నప్పుడు ఇతను పులిని కనుక తరిమిగలిగితే, అంటే కనపడాలి పులి, తరమగలిగితే ఆ పిల్లవాడు ధైర్యంగా ఉంటాడు, మళ్ళీ ఒకసారి పిలవడు. లేదు, మొట్టమొదటిసారి అతను పిలిచినప్పుడు పులి కనపట్టలేదు కాబట్టి కుర్రవాడిని జవడం చేస్తే రెండోసారి పిలవడు. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు శాసనసభ్యులు అయిన తర్వాత, శాసనసభ్యులు కాకముందు ఒక రకంగా ఉంటారు, శాసనసభ్యులు అయిన తర్వాత ఒక రకంగా ఉంటారు, ఆ తర్వాత అధికార పార్టీలో ఉంటే ఒక రకంగా ఉంటారు, వాళ్ళు గెలిచిన పార్టీ అధికారంలో లేకపోతే అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళి మొగ్గు చూపుతున్నారు. అంటే వాళ్ళకి సిద్ధాంతాలు లేవు. ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే, పార్టీతోటి మమేకం కాని వాళ్ళు, పార్టీ కోసం పనిచేయని వాళ్ళు, పార్టీ సిద్ధాంతాలు తెలియని వాళ్ళు శాసనసభ్యులైతే, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలతోటి మమేకం కాని వాళ్ళు, ఆ నియోజకవర్గం యొక్క భౌగోళిక స్వరూపం తెలియని వాళ్ళు, వాళ్ళందరూ శాసనసభ్యులైనా లోక్సభ సభ్యులైనా ఇలాంటి వాతావరణాలు ఎదురవుతాయి. ఎన్నికల ముందు వాళ్ళని తీసుకొని వచ్చి శాసనసభ్యులుగా నిలబెడితే ఇంతకంటే గొప్పగా చేస్తారు అని మనం భావించాల్సిన పని లేదు. అందుట్లో వాళ్ళదే పొరపాట, అచ్చం వాళ్ళే పొరపాట్లు చేస్తున్నారంటే నిస్సందేహంగా ఈ గెలిచిన వాళ్ళందరూ కూడా మొట్టమొదట ఒక వారం రోజుల పాటు శాసనసభ్యుడి యొక్క విధి విధానాలేంటి, అతనికి ఉన్నటువంటి అధికారాలేంటి, ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలి, కార్యకర్తలతో ఎలా కలిసి పనిచేయాలి, అధికారులతో ఎలా పనిచేయించుకోవాలి, రెండోది నియోజకవర్గం ప్రజలతోటి ఎలా మెలగాలి, వీటన్నిటి మీద కూడా శిక్షణ ఇచ్చేసి నెలకోసారి వాళ్ళ పనితీరుని పరిశీలించేసి, ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, వినలేదు, 3వసారి ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించేసి వాళ్ళ అధికారాలు గనక కత్తిరేయగలిగినట్లయితే, 4 శాసనసభ్యుల మీద ఆ విధంగా చర్యలు తీసుకున్నట్టయితే ఈరోజు వీళ్ళు బాధపడాల్సిన పని ఉండేది కాదు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు, అభివృద్ధిలో ముందుకెళ్తున్నారు, చక్కగా పథకాలు అందజేస్తానే ఉన్నారు. మీరిద్దరే చూసుకుంటున్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు భాగస్వాములు కావట్లేదని ఇప్పుడు దాకా మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎన్నిసార్లు కార్యకర్తల మనోవేదన మీ దృష్టికి వచ్చింది? ఇప్పుడు పార్టీ గెలవాలి అంటే, ఒక అభ్యర్థి గెలవాలి అంటే పార్టీ ముఖ్యం. పార్టీ బలంగా ఇప్పుడు ఉంటుంది, కార్యకర్తలు, పార్టీ కోసం ప్రాణాలుండే కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళు మనస్ఫూర్తిగా ఎన్నికల్లో వాళ్ళు పాల్గొంటే పార్టీ విజయం సాధించింది. వాళ్ళు మనస్తాపం చెంది దూరంగా ఉంటే మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా ఏం చేసినా కూడా పార్టీ అనేది గెలవదు. రెండోది, ఈ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఉన్నారు, అది గమనించుకోవాలి. 30% మంది ప్రజలు ఉన్నారు. ఆ 30% మందిలో దాదాపు 20% మంది పైన మీకు ఓట్లు వేశారు. అంటే
2 వంతుల మంది మీకు ఓట్లు వేశారు, 1 వంతు అవతలకు ఓట్లు పడ్డాయి అనుకుందాం. ఈ 2 వంతులు మీకు ఎందుకు ఓట్లు వేశారు? ఏం ఆశించి ఓట్లు వేశారు? ఈరోజు జరుగుతున్నటువంటి వివరాలు ప్రజల్లోకి వెళ్ళేసి ప్రజల యొక్క సమస్యలు, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, వాళ్ళు మీకు ఎందుకు ఓట్లేసి గెలిపించారు, ఇంత భారీ విజయాన్ని ఎందుకు అందజేశారని కనుక ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే 5 సంవత్సరాలు వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు, మనోవేదన, నిద్ర లేని రాత్రులు గడిపారు, భయంగా గడిపారు. ఎవరిని చూసి? ఆ పార్టీ కార్యకర్తలను చూశారు, ఆ పార్టీ నాయకులను చూశారు, ఆ పార్టీ ముఖ్యమంత్రిని చూశారు, ఆ పార్టీ శాసనసభ్యులను చూశారు. వాళ్ళని చూసి భయపడి బ్రతికారు. ఆ భయం లేకుండా చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆయనతో పాటు కూటమినందరిని కూడా గెలిపించుకున్నారు. వాళ్ళు అఖండ విజయాన్ని అందజేశారు. మరి వాళ్ళ ఆశలు, మరి వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు ఎవరు చూసి ఇబ్బంది పడ్డారు? ఆ పార్టీ నాయకులను చూసి. ఎవరిని చూసి ఇబ్బంది పడ్డారు? అధికారులను చూసి. మరి అదే అధికారులు ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు అట్లానే పెత్తనాలు చేస్తూ, ఆ నాయకులే మళ్ళీ శాసనసభ్యుడి దగ్గరకు వచ్చి పెత్తనాలు చేస్తూ నిజమైన కార్యకర్తలని శాసనసభ్యుడు పట్టించుకోకపోవడం వల్ల జరుగుతున్న లోపం కదా ఇది. ముందుగా పార్టీలను ప్రక్షాళన చేయండి. కార్యకర్తలకి శాసనసభ్యులకి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉండాలనే దాన్ని మీరు పెంపొందించండి. దాని మీద చర్యలు తీసుకోండి. అందుకే మాటలకే పరిమితం కాకుండా వారానికి ఒకసారి పార్టీలో ఏం జరుగుతుందనేది తండ్రి కొడుకులు ఇద్దరు కనుక దగ్గరుండి సమీక్ష నిర్వహిస్తే నిస్సందేహంగా ఇది పరిష్కారం దొరుకుతుంది. అంటే సార్ ఇదొక్కటే కాదు, ఈరోజు మనం వీళ్ళిద్దరి గురించి చర్చించుకుంటున్నాం. కానీ నిన్న జోగి రమేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన అరెస్ట్ అవుతూ వెళ్తున్నప్పుడు, నేను బీసీ నాయకుడిని కాబట్టే మీరు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని. ఇది జోగి రమేష్కే పరిమితం కాదు, ఇలా చాలామంది అంటున్నారు. కానీ పార్టీ నుండి నాయకులు కానివ్వండి ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి నువ్వు బీసీ కాబట్టి మేము అరెస్ట్ చేయట్లేదు, ఇలా దేనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పని ఎందుకు చేయట్లేదు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ సార్. పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలల 23 రోజులు అయింది సార్. మరి ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నిసార్లు దుష్ప్రచారం చేసింది, ఏ విధంగా పార్టీ మీద బురద జల్లుతూ ఉంది, ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఉంది, సమర్థవంతంగా నాయకులు దాన్ని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు? ఎప్పుడైనా అధిష్టానం పట్టించుకుందా? వాళ్ళు ఏమైనా మందలిచ్చిందా? పోనీ నేను చెప్పినట్టు 16 నెలల 23 రోజుల్లో మీ పార్టీ తరఫున 10 మంది వక్తలు దొరకట్లేదా? గతంలో లేరా? వాళ్ళందరూ ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? లేదు కొత్త వాళ్ళు మీరు తయారు చేయలేరా? ఎందుకు చేయలేకపోతున్నారు? మీ తప్పులు పెట్టుకొని వాళ్ళ మీద ఎందుకు నెడతారు మీరు? ముందు మీరు సమర్థవంతంగా పనిచేయండి, అదే మేము కోరుకుంటుంది. మీలో సమర్థత లోపించింది. పెట్టుబడుల మీద ఉన్నటువంటి ఆసక్తి పార్టీ మీద లేదు. పెట్టుబడులు గెలిపియవు, పెట్టుబడులు అవసరం, పెట్టుబడులు గెలిపించేది కార్యకర్తలు. కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేయగలిగి మీరు చేసిన మంచి పనులు ఇంటింటికి ప్రచారం చేయగలిగినప్పుడు మీకు విజయం వస్తుంది. కాబట్టి ముందుగా పార్టీ కదా చూసుకోవాల్సింది. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు, తప్పులేదు, పెట్టుబడులు తీసుకురండి. దాంతోపాటు కార్యకర్తలను కూడా చూసుకోవాలి కదా, పార్టీని చూసుకోవాలి కదా, పార్టీని బలోపేతం చేయాలి కదా, పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళు గుర్తింపు తీసుకురావాలి కదా. సహజంగానే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అవుతారు, మీరు మంత్రులు అవుతారు, పనిచేసిన కార్యకర్తలకు ఆశలు ఉంటాయి కదా. వాళ్ళేం గుర్తింపు కోరట్లేదు కదా, ముఖ్యమంత్రి స్థానం అడగట్లేదు కదా, శాసనసభ్యుడే మంత్రులు అడగట్లేదు కదా, వాళ్ళకున్న కోరికలు వాళ్ళకు ఉంటాయి కదా. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎందుకు వాళ్ళకి న్యాయం చేయట్లేదు? చివరికి పార్టీ కమిటీలు నియమించే దాంట్లో కూడా పక్క పార్టీలు వచ్చిన వాళ్ళకి పెద్దపేట వేస్తూ, డబ్బున్న వాళ్ళకి పెద్దపేట వేస్తూ అని చెప్పి పలు నియోజకవర్గాల్లో ఎందుకు విమర్శలు వస్తూ ఉన్నాయి? దీన్ని సరిచేయాల్సింది ఎవరు? కార్యకర్తలు కాదుగా, మీరేగా. ముందు దాని మీద దృష్టి పెట్టండి. మీ ఆవేదన అర్థం చేసుకుంటాం, కానీ ఆవేదనలో మీ భాగం ఎంత ఉందో కూడా ఆలోచించుకోవాలి కదా. ముందుగా మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఏం జరుగుతుంది ఏంటనేది అందరూ మీరే మాట్లాడుతున్నారు కాబట్టి మీదే బాధ్యత. పదవిలో ఉన్నారు కాబట్టి మీదే బాధ్యత. వాళ్ళని సరిగ్గా నడిపించలేకపోతే మీరే విఫలమైనట్టు. శాసనసభ్యులు మీ మాట వినకపోతే మీకు పట్టులేనట్టు. ప్రతి విషయాల్లో మీరే ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మీరు నాయకులు తయారు చేయట్లేదు? ఎంతమంది మాట్లాడుతున్నారు దీని మీద? 5-6 కనపడుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఏమవుతున్నారు? శాసనసభ్యులు ఏమవుతున్నారు? లోక్సభ సభ్యులు ఏమవుతున్నారు? మా శాసన మండలి సభ్యులు ఏమవుతున్నారు? రాజ్యసభ సభ్యులు ఏమవుతున్నారు? ఇప్పుడు కార్పొరేషన్ పదవులు తీసుకున్న వాళ్ళు ఏమవుతున్నారు? అందుట్లో వాళ్ళ మీకు 10 మంది కనపడలేదా? ఎందుకు సమర్థవంతంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్థవంతంగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ముందుకొచ్చి ఎందుకు మాట్లాడట్లేదు పదవిలో ఉన్నా కూడా? దీన్ని ఆలోచించుకోవాల్సిన బాధ్యత అయితే
ఈ ఆవేదన వ్యక్తం చేసిన లోకేష్ బాబు దీని మీద కూడా దృష్టి పెడతాడనే మనం భావించాలి. ఎందుకంటే ఆ పార్టీకి భావి నాయకుడు అతనే కాబట్టి, అవును అతని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు కాబట్టి, అవును అతను ఇచ్చిన హామీలే బలంగా యువతలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, యువతీ యువకులు అందరూ అతని మాటలు విశ్వసించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీ నడపగల శక్తి లోకేష్ బాబు గారికి ఉంది అని చెప్పని ప్రజలు నమ్మారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా లోకేష్ బాబు మీదే ఎక్కువ ఉందని అయితే నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి కొలిగిపూడి శ్రీనివాసరావు కావచ్చు, కేసీఆర్ చిన్ని విషయం కావచ్చు, కావ్య కృష్ణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ఈ మీద చర్యలు తీసుకున్నప్పుడే మీరు చెప్పే మాటలకు అర్థం ఉంటుంది. పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రజలు కూడా నమ్ముతారు. అలా కాకుండా వాళ్ళు ఏదో చెప్పారు ఇంతటితో సద్దుమణిగిద్దాం అనుకుంటే అట్లానే ఉంటుంది, నివురు గప్పిన నిప్పులా ఉంటుంది. ఆ నిప్పు మొత్తాన్ని కాల్చి భస్మీపట్నం చేస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.